నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భీమిలి నియోజకవర్గం అన్నవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పాల్గొన్న చిన్న శ్రీను. కూటమి పాలనలో విఫలమైందన్న వ్యాఖ్య. గోవా ప్రథమ పౌరుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్. పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. రాజకీయాలకు అతీతంగా అశోక్కు శుభాకాంక్షల వెల్లువ. స్కూటీలను దొంగలిస్తున్న నలుగురు నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ శ్రీనివాసరావు. కూటమి 13 నెలల పాలనలో కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం అన్నవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఇంటింటా సంక్షేమ వెలుగులు కనిపించేవని, సంక్షేమ పథకాలతో పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు మార్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా జగనన్న పాలన కొనసాగిందని, అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అమలు సాధ్యం కాని హామీలిచ్చారన్నారు. ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పథకంలో అర్హులైన ఎంతో మంది తల్లులకు డబ్బులు వేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. కేవలం ఒక్క ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని తెలిపారు. తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే ఎప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమిలి మండలంలో అన్నవరం గ్రామంలో ఈరోజు మొట్టమొదటిగా ఈ గ్రామానికి రావడం జరిగింది. నేను వచ్చి ఇప్పుడు సుమారుగా 6 నెలల కాలం అవుతుంది ఇన్ఛార్జిగా. అనేక పార్టీ కార్యక్రమాల్లో, అనేక గ్రామాల్లో ఏదో శుభకార్యాలకి అనేక గ్రామాలు వచ్చాను. కానీ మీ గ్రామం ఈ 6 నెలల్లో వచ్చే అవకాశం నాకు రాలే. అయితే ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడేం ఎన్నికల్లో, ఇప్పుడేం ఎలక్షన్లో, లేకపోతే ఓట్ల కోసమో లేకపోతే ఇంకోటో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళి చెప్పండి, మన గత 5 సంవత్సరాల కాలంగా మనం ఏదైతే ఎన్నికల్లో 2019లో ఎన్నికలు మనం గెలిచాం, ఇక్కడ కూడా శాసనసభ్యుని గెలిపించుకున్నాం. మీ భీమిలి శాసనసభ్యుడు మంత్రి కూడా అయ్యారు. ఆయన నాయకత్వంలో, ఆయన మంత్రివర్గంలో ఆనాడు మీ అందరూ గెలిపించిన ఆ రోజు అధికారంలోకి వచ్చింది పార్టీ. అంటే మీ అందరూ అభిమానించబట్టే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చారో, ఆ రోజు ఏవైతే నవరత్నాలని చెప్పారో, ఆ రోజు చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా మరి మేము చెప్పాలా. మరి మా అందరికీ కొద్ది బాధ ఉంటుంది, మా సర్పంచ్ గారికో, మా ఎంపీపీ గారికో, మా పెద్దలకో, మా వాళ్ళకి అందరికీ కూడా. ఏమండి, మనం ఆ రోజు పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ఇచ్చాం. మరి సచివాలయంలో పెట్టాం. సచివాలయం ఉండేవారు, సచివాలయం ఉద్యోగులు ఉండేవారు. వాళ్ళు వీళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి తిరిగి మీకు అన్ని పథకాలు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 100కి 100% కూడా నువ్వే పార్టీ వాడివా, నువ్వెవరో పార్టీకి ఓటేసావా అన్నది మాట లేకుండా అన్ని పథకాలు ఇచ్చారు, ఏదైతే చెప్పారో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మీకు ఆ రోజు ప్రతి స్కీము ఏదైతే చెప్పామో అర్హులందరికీ ఇచ్చాం. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ, ఇస్తున్నవన్నీ అవన్నీ కొనసాగిస్తాను, ఇంకా అదనంగా సూపర్ 6 ఇస్తానని చెప్పారు. మరి ఆ సూపర్ 6 అంటే మీ అందరూ తెలియాలా. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ పెన్షన్ అన్నారు. ఇక్కడ ఎవరైనా చిన్న చెయ్యెత్తారు, 50 సంవత్సరాలు నిన్న ఎవరన్నారు? ఏమైనా పెన్షన్ వచ్చిందంటే ఏమైనా? కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నికలకు వచ్చేటప్పుడు, ఎన్నికల్లో ఓటు అడిగేటప్పుడు 50 సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ పెన్షన్లు అన్నారు, ఎవరికైనా రాలేదు. ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తాం, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు అన్నారు. మొదటి సంవత్సరం వచ్చి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది, ఇచ్చారా? లేదు. ఇంకా కొంతమందికి అయితే ఏదో కారణాల చేత అయ్యి పడే పరిస్థితి లేదు. మీకు 20,000 రూపాయలు రైతులందరికీ ఇస్తానన్నారు. మన ప్రభుత్వం 5 సెంట్లున్నా, 10 సెంట్లున్నా, 20 సెంట్లున్నా ఆ రోజు రైతు భరోసా వేసాం. ఇవాళ 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. అప్పుడే మొదటి సంవత్సరం అయిపోయింది, రైతు భరోసా లేదు. రెండో సంవత్సరం వచ్చింది, రైతు భరోసా లేదు. ఇవాళ రైతు భరోసా ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం ఎన్నికలప్పుడు వచ్చి ఒకలా చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తోలా చెప్పడం. మన అచ్చెన్నాయుడు గారు వచ్చారు ఇక్కడే, మా కొత్త వలస. ఆడబెట్టి నీది ఇవ్వాలి, ఇంటికి 1,500 ఇవ్వండి అంటే, అమ్మో అది అయితే ఆంధ్ర అమ్మేయాలంటండి. ఆంధ్ర అమ్మేయాలన్నప్పుడు చెప్పినప్పుడు ఎలా చెప్పారు అంటే, అప్పుడు ఎలాగా అంటే ఓట్ల కోసం మీరు చెప్పేస్తారు, తర్వాత వచ్చి అమ్మేయాలని చెప్తున్నారు. ఇవాళ మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే, ఈ పథకాలన్నీ కూడా మీకు ఏదైతే చెప్పారు ఎన్నికల్లో, అవన్నీ కూడా
మీకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు, మేము ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ అందరం కూడా మీరు మనం కలిపి ఈ అధికార పార్టీ మీద ఒత్తిడి తీసేయడానికి ఇవాళ కార్యక్రమం మీ అందరికి ఇవ్వాలా. మీకు ఏదైతే సూపర్ 6 ఇచ్చే చెప్పారో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇవ్వాలి. కొంతమంది ఇచ్చేసామంటారు, చేసేసామంటారు. ఆడబెట్టి నిధి అడిగితే ఆంధ్ర అమ్మాలంటారు ఒకరు. చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు అన్ని పథకాలు ఇచ్చేసామంటారు. మరి ఎందాడు అడిగితే 50 సంవత్సరాలు అడిగితే మాకేటి రాలేదంటారు. ఇంకా బస్సు సంగతి తేలలేదు. ఆడబెట్టినదంటే అమ్మేయాలంటారు. రైతు భరోసా ఇవ్వలేదు. ఇంకొచ్చి పెన్షన్లు అయితే ఇప్పుడుకొచ్చి కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. 60 సంవత్సరాలు నిన్నోళ్ళు చాలామంది ఇప్పుడే గ్రామాల్లో, నాకు తెలుసు మీ గ్రామంలో 25-30 మంది ఉంటారు 60 సంవత్సరాలు నిన్నోళ్ళు. అలాగే మీ తరపున మీకు ఏది వచ్చినా ఇప్పుడు ఇందాక చెప్పారు, తోటయ్య గారికి వచ్చి సైకిల్ కావాలి, బ్యాటరీ సైకిల్ కావాలని చెప్పారు. ఖచ్చితంగా మరి గౌరవ ఎంపీపీ గారు కానీ మీ గ్రామ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా అతనికి బ్యాటరీ సైకిల్ ఇచ్చే విధంగా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆయనకి అనుకున్న సమయానికి బ్యాటరీ సైకిల్ తీసుకొచ్చి ఆయనకు సాయం చేసే కార్యక్రమం చేస్తాం. ఇవాళ మళ్ళీ పూర్వకాలం పరిస్థితి, మరి 10 రోజులు దాటితే బియ్యం లేవు, చాలామందికి ఆ లెవెల్కి అవసరం పడింది, షిప్లో కావాలంటే అర్జెంట్గా ఇచ్చారంటే షిప్కి వెళ్ళిపోతాయి. మీ తరపున ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని మనం అడగాలని, మన అందరం కలిసి అడగాలని వాళ్ళు వచ్చాం. ఇవాళ చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే శనివారం ఉదయం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అశోక్ గజపతిరాజుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గోవా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య నేతలు అశోకుకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. రాజకీయవేత్తగా, వివాదరహితుడిగా 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అశోక్ గోవా గవర్నర్గా ఎన్నికైనందుకు రాజకీయాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరై అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్రలోనే అత్యంత అధునాతన చికిత్సలు అందించడంలో తిరుమల మెడికవర్ ఆసుపత్రి ప్రసిద్ధికెక్కిందని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలోని డాక్టర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ ఇన్ సర్జికల్ కోలో ప్రాక్టాలజీ 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో రోబోటిక్ శస్త్రచికిత్స గదిని ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా డాక్టర్ తిరుమల ప్రసాద్ రోగులకు, సమాజానికి సేవలు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఉత్తరాంధ్రలో అన్ని సౌకర్యాలతో అన్ని విభాగాలకు చెందిన చికిత్సలు తిరుమల ఆసుపత్రిలోనే ఉండడం విజయనగరానికి గర్వకారణమన్నారు. తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో రోబోటిక్స్ లాంటి అధునాతన సాంకేతికతతో వైద్యం అందిస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో డాక్టర్ తిరుమల ప్రసాద్ మరిన్ని సేవలు సమాజానికి అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమల ప్రసాద్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యపరమైన సమస్య వస్తే మాకు తలలో నాలుగులాగా ఉండే వ్యక్తి డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం, నాకు ఆపర్చునిటీ ఇవ్వడం, అనేక సందర్భాల్లో డాక్టర్ గారు నాకు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. నేను మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. డాక్టర్ గారు రోబోటిక్లో వచ్చి మనం ఇంచుమించు ఆల్మోస్ట్ సెక్రటరీ గారు చెప్తున్నారు 1 year నుంచి రోబోటిక్ చేస్తూ ఉన్నారు విజయనగరంలో మన సర్జరీస్. అలాగే ఇవాళ దీని మీద ఐఎస్సిబోల్ ఆధ్వర్యంలో ఫిస్తులా మీద కూడా నేను అటు నుంచి అన్ని చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్డ్గా చేస్తూ ఇవాళ మన తిరుమల మెడికవర్ కాంబినేషన్లో
మాకు తెలిసి విజయనగరంలో నేను ఇందాక అడిగాను డాక్టర్ గారికి, ఓన్లీ ట్రాన్స్ప్లేషన్స్ తప్ప మనం అన్నీ చేస్తూ ఉన్నాం అంటే ఎస్, ట్రాన్స్ప్లేషన్స్ కూడా మనం దగ్గరికి వెళ్తున్నాము, ఇంకా దానికి కూడా వెళ్ళిపోతున్నాం మనం ట్రాన్స్ప్లేషన్స్ కూడా. అదే దట్ అన్ని సర్జరీస్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు మేడం గారు, వీళ్ళందరూ కూడా మేము చూసాము. అందరూ వాళ్ళ సర్వీసెస్ గవర్నమెంట్స్లో కూడా ఇచ్చారు. ఇలాంటి విజయనగరం లాంటి ప్రాంతం, నేను ఎందుకంటే పక్కనే విశాఖపట్నం అంటే అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి ప్రాంతం నుంచి పక్కకు వచ్చి విజయనగరం దగ్గరికి వచ్చి ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నారంటే చాలా డాక్టర్ గారికి చాలా ఆనర్ చేస్తూ ఉన్నాం. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా, ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒకసారి గుండెల్లో దడపుట్టి ఇబ్బంది పడే పరిస్థితులు చాలా. అలాంటి పరిస్థితుల నుంచి మన విజయనగరంలోనే ఇలాంటి ఆల్మోస్ట్ ఆల్ మెడికవర్లో, ఈ తిరుమల మెడికవర్లో అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎలాంటి డయాగ్నోసిస్ సిస్టమ్ కూడా మనం అలాంటి సర్జరీస్ కూడా చేసి ఇక్కడ మనిషి ప్రాణాలు నిలబెట్టి మనం ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు అనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇలాంటి మారుమూల ప్రాంతంలో వచ్చిన మా ప్రెసిడెంట్ సెక్రటరీ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు హియర్ సార్. యువర్ వెన్ ఐ అరైవ్డ్ ఫ్రమ్ విజయనగరం, ఇట్స్ ఏ వెరీ known place of near to Visakhapatnam. It's a tourism place also. Visakhapatnam is a very near to tourism place also. You are having a coming international airport also within the last coming 1 year also. You are creating an international airport also. కాబట్టి ఈ ప్రాంతంలో నా పేరు చిరకాలంగా ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఆయన ఎక్కువగా, ఆయనకి నీరు మీద తెలుసు వైజాగ్లో ఆయనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం కావాలన్నా వైజాగ్లో డెవలప్ చేయొచ్చు. కానీ ఏనాడు కూడా ఆయన వైజాగ్ వెళ్ళాలి, నేను వైజాగ్లో డెవలప్ చేయాలి, లేదా వైజాగ్లో నేను కమర్షియల్ కార్పొరేషన్గా అక్కడికి వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించలే. ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి అవకాశం వచ్చినా, ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా నేను విజయనగరంలోనే చేస్తాను, ఇక్కడ పీపుల్కే, ఇక్కడున్న ప్రజలకే, నా ప్రాంత ప్రజల కోసమే నేను చేస్తానని చెప్పి ఆయన చేయడం ప్రత్యేకంగా నేను వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాని ద్వారా ఈ ప్రాంత ప్రజలకి అవకాశం కలిగించే పరిస్థితిని వాళ్ళకి భగవంతుడు మరింతగా, వాళ్ళ భార్య భర్తలిద్దరికి కూడా, మా కృష్ణశాంతి గారికి కూడా మాకు ఇప్పుడు కూడా బాగా అలవాటు, మా ఫ్యామిలీ డాక్టర్ మేడం గారు కూడా ఎనీ బిజీ లైఫ్లో ఉంటూ పిల్లలు ఉన్నారన్న బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రొఫెషన్ వదలకుండా ఎలాంటి పిల్లల్ని కూడా మంచి ప్రొఫెషన్లో ఉంచుతూనే ఇవాళ కూడా వాళ్ళ పిల్లలిద్దరు కూడా డాక్టర్లు కావడం కూడా చాలా సంతోషం మా అందరికి కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని మరొకసారి నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు డాక్టర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్టీ హాస్టల్ విద్యార్థులు దేవీబొమ్మ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ రెవెన్యూ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారులకి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎస్కోట పట్టణంలో ఎస్టీ విద్యార్థుల వసతి గృహంలో 300కు పైగా విద్యార్థులు ఉన్నారని, వారికి 10 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, అవి సరిపోకపోవడం చేత మరికొన్ని నిర్మించాలని కోరారు. అదేవిధంగా నూతన భవనం నిర్మించాలని, ఎస్టీ విద్యార్థినుల వసతి గృహంలో ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్నామని, గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందచేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా తమకు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎస్కోట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్టీ బాయ్స్ హాస్టల్ కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎస్టీ బాయ్స్ హాస్టల్లో 300 పైగా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి సరిపడే వాష్రూమ్స్ మాత్రం 10 ఉన్నాయి. అందులో 5 పని చేస్తే 5 పని చేయవు. దీని గురించి ఆల్రెడీ వినతి పత్రాలు అయితే వెళ్ళడం జరుగుతుంది, కానీ ఎటువంటి కదలిక అక్కడ అనేది రావడం జరగట్లేదు. వస్తున్నారు, పరిశీలించి వెళ్ళిపోతున్నారు తప్ప ఆ సమస్యకి పరిష్కారం ఏంటనేది విద్యార్థులకి అందజేయట్లేదు. 300 పైగా మంది విద్యార్థులు ఉంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 25 మంది హాస్టల్స్ లో ఉంటున్నారు. ఇలా అయితే క్లాసులకు కానీ వాళ్ళకి వర్షాకాలంలో కానీ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఒక ప్రత్యేకించి ఇంకో అదనంగా బిల్డింగ్ కావాలి. నెక్స్ట్ ప్రహరీ గోడ కూడా ఒకటి కావాలి. ఇన్నాళ్ళు అక్కడ వైఎస్ఆర్ కాలనీ రాలేనప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయేవారు అబ్బాయిలైనా సరే, కానీ ఇప్పుడు అలాగ అడ్జస్ట్మెంట్ అయ్యే పరిస్థితుల్లో లేవు. కాబట్టి వీళ్ళందరికీ ప్రహరీ గోడ, వాష్రూమ్స్, అదనంగా బిల్డింగ్ వెంటనే కల్పించాలని కోరుతున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ ఐక్యం చేసుకుని ర్యాలీ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్క
ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజారు స్థలం ప్రభుత్వ స్థలమేనని దానిని రక్షించుకోవడం కోసం ఈ నెల 28న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజా సంఘాలు, ప్రజలు మద్దతు కోరుతున్నట్లు పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం గోడ పత్రికను ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజారు భూమి 22A నుంచి తప్పించి ప్రభుత్వ భూమిని రాజులకు అప్పగించిన అధికారుల తీరు అన్యాయమన్నారు. సంస్థానాల ఆధీనంలో ఉన్న రైతు బజారు భూమి సంస్థానాలు రద్దు అయిన తరువాత ప్రభుత్వ భూమిగా మారిపోయిందన్నారు. కానీ నేడు దానిని వ్యతిరేకంగా భూములు తమవి అంటూ చెప్పి చీకటి జీవోలు తెచ్చి అశోక్ గజపతిరాజు వారి వారసులు కలిసి భూములన్నీ కాజేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ చీకటి జీవోలు రద్దు చేసి భూములను రైతులకు అప్పగించాలని, మిగిలిన భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భూమి రక్షణ కోసం 28న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి ప్రజలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వి రామచంద్రరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రైతు బజారు స్థలంకి సంబంధించి విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం 4 డిమాండ్లు పెడతా ఉంది. మొట్టమొదటిది, అశోక్ గజపతిరాజు గారు మీ గవర్నర్ పదవి సరిపోలేదా, రైతు బజార్ స్థలం కావాల్సి వచ్చిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే కలెక్టర్ గారు నిన్నగాక మొన్న 22A ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని నెల రోజుల కిందట దీన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇది ప్రభుత్వ భూమి కాదు, పొరపాటున అశోక్ గజపతిరాజు గారి భూమి ప్రభుత్వ భూమిగా పడిపోయింది కాబట్టి 22A నుంచి లిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. అంటే అశోక్ గజపతిరాజు గారు కోరితే ఏ భూమి అయినా ఇచ్చేస్తారా? 1922 నుంచి 2025 దాకా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి వారం రోజుల్లో ప్రైవేట్ భూమిగా ఎలా మారిపోయింది, దీన్ని కలెక్టర్ గారు ఎలా సహకరించారు? అంటే కలెక్టర్ గారు సహకరించడానికి ప్రభుత్వం కలెక్టర్ గారి మీద ఒత్తిడి తెచ్చి అశోక్ గజపతిరాజు గారు చీకటి జీవోలు తెచ్చారు. ఇక రెండో విషయం ఏంటంటే ఆ చీకటి జీవో 124 జీవోని 2018లో తీసుకొచ్చి ఆ జీవోని అమలు చేయమని చెప్పి కలెక్టర్ గారి మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆ 124 జీవో ప్రకారంగా ఈ భూమి అశోక్ గజపతిరాజు దఖలుపరచమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 5 ఏళ్ళు ఆగారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని అమలు చేస్తున్నారు. ముందు ఈ చీకటి జీవో రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడోది, ఈరోజు ఈ భూములు లాక్కోవడం అనేది అశోక్ గజపతిరాజు గారు కానీ రాజుల వారసులు కానీ భూములు లాక్కోవడం ఇంతటితో ఆగదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ స్థలం మాదంటారు. దీనికి ఆనుకొని రైతు బజార్ ఆనుకొని ఎండి ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, సబ్ జైలు ఉంది. రేపు అవి ఖాళీ చేసి మాకు ఇవ్వండి అన్నా ఆశ్చర్యపోవక్కర్లే. రేపు డిగ్రీ కాలేజీ ఖాళీ చేసి సంస్కృత ఖాళీ చేస్తే రేపు అవి కూడా మావని చెప్పేసి తీసుకుంటారు. వాస్తవానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత, అలాగే భూ బదలాయింపు చట్టం వచ్చిన తర్వాత, రైతువారీ చట్టం వచ్చిన తర్వాత 2 రకాల భూములు ఉన్నాయి. అయితే మానస ట్రస్ట్లో ఉండాలా లేదా ప్రభుత్వం చేతులు ఉండాలా. మధ్యలో రాజులకంటూ ప్రత్యేకంగా భూమి లేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఈరోజు మా భూములు అని చెప్పి తీసుకోవడం సరైనది కాదు. దీన్ని ప్రజలంతా ఖండించాలని చెప్పి చెప్తున్నాం. ఇక నాలుగోది, నిజంగానే ప్రభుత్వ భూమి పొరపాటునే అశోక్ గజపతిరాజు గారి భూమి ప్రభుత్వ భూమిగా పడిపోతే మీరు ఇచ్చేశారు. మరి జొన్నగుడ్డి కాలిపోయినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ మాట్లాడి వాళ్ళకి పట్టాలు ఇచ్చారుగా. మరి అది చెల్లుబాటు అవ్వాలిగా. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి 22A తీసింది చెల్లుబాటు అయితే జొన్నగుడ్లో పట్టాలు ఇచ్చింది చెల్లుబాటు అవ్వాలా? మరి దళితులకు అది ఎందుకు ఎవరు? అది చెల్లుబాటు కాదని ఎందుకు ఆపుతున్నారు? అంటే దళితులకు ఒక రూలు, రాజుగారికి ఒక రూలా? కాబట్టి రాజుగారు
ఈ రకంగా భూములు తీసుకొని మీ దాతృత్వాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదు. వాస్తవానికి మీరు ఇచ్చిన భూములు మీవి కాదు. మీ భూములన్నీ ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు భూములు రక్షించుకోవడానికి మాన్సాస్ ట్రస్ట్ పెట్టారు. మాన్సాస్ ట్రస్ట్లో ఉన్న 14,500 ఎకరాల భూమి మీరు అనుభవిస్తున్నారు. చివరికి రైతు బజారు కూడా వదలడం లేదు. సంవత్సరాల మేడని కొట్టేసి వ్యాపారం కోసం అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక చారిత్రక కడ్డాన్ని కొట్టడానికి మీకు చేతులు ఎలాగొచ్చాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ భూముల రక్షణ కోసం రైతు బజారు భూమి వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలని ఖచ్చితంగా ప్రజలందరినీ సమీకరించి పోరాటం చేయడానికి 28వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దానికి ప్రజలు ప్రజా సంఘాలు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. షరతులు లేని సూపర్ 6 హామీలు అమలు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి నేడు వివిధ కారణాలు చూపించి అర్హులకు కూడా పథకాలు అందించడం లేదని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బెలగాం ప్రాంతంలో గల 16, 17వ వార్డులలో ఆయన పర్యటించి ఇంటింటికి వంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటిని వంచన చేసిందని దుయ్యబట్టారు. సూపర్ 6 పథకాలంటూ ఎన్నికలలో ఓదరగొట్టి నేడు పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇచ్చిన 1, 2 పథకాలలో కూడా అనేక కొర్రీలు పెట్టి అర్హులైన వారిని కూడా అనర్హులుగా చేసి పథకాలు వర్తింపచేయకుండా మోసం చేసిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై కక్ష సాధింపు పనులకు పూనుకుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 23 నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో 24వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఉపాధ్యక్షులు శివరామకృష్ణ తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగు రోడ్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉత్సవ సంకల్పము, అంకురారోపణ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నిత్యం వివిధ వాహన సేవలు స్వామివారికి జరుగుతాయని చెప్పారు. చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రవణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీ శ్రీనివాస సేవా సంఘం కార్యదర్శి చెరుకూరు శ్రీధర్, సభ్యులు సూర్యలక్ష్మి, గౌరునాయుడు, రమణమూర్తి, శైలజ, కృష్ణమోహన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శ్రీ 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 శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 24వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగడానికి శ్రీనివాస సేవా సంఘం వారి కమిటీ, ఆలయ కమిటీ ఆమోదించడమైనది. ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఏ విధంగా అయితే ఏ రోజున ప్రారంభమవుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ క్షేత్రంలో కూడా ఈ బ్రహ్మోత్సవాలు కడు రమ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం. 23వ తారీఖు అంకురార్పణతో ఇది ప్రారంభమవుతుంది. 24వ తారీఖు ధ్వజారోహణ స్వామివారి యొక్క అంటే ఆ ధ్వజారోహణ ఎప్పుడైతే చేశామో ఆ రోజు నుంచి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలకి సంకల్పం చేసినట్టుగా ఆలయ మండప ప్రాంగణంలోనే స్వామివారి యొక్క సన్నిధిలో ఉంజల సేవన జరుగుతుంది. 25వ తారీఖు ప్రతిష్టాత్మకమైన తోమాల సేవ, పరిమళ పుష్పాలతో తోమాల సేవన జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి హనుమత్వాహనం. ఆ రోజు 6 గంటలకి హోమం, ప్రత్యేక హోమం ఉంటుంది. 26వ తారీఖు వసంతోత్సవాన్ని స్వామివారికి మంగళ ద్రవ్యాలతో మంగళ స్నానాలు చేసి ఆ రోజు శేషవాహనం మీద తిరుగుతూ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు 5:30 గంటలకి భక్తులందరి చేత సహస్ర దీపాలంకరణ ఏర్పాటు చేయడమైనది. 27వ తారీఖు శనివారం బ్రహ్మాండ నాయకుడు కలియుగదైన స్వామికి అత్యంత ప్రీతికరమైన శనివారం నాడు వైభవ శ్రీనివాస వ్రతం అని ఒక ప్రత్యేక కార్యక్రమం, అది కూడా ఉదయం 10 గంటలకు ఆ రోజు ప్రారంభమవుతుంది. మళ్ళీ సాయంత్రం స్వామివారికి పూల పల్లకిలో తిరువేద ఉత్సవం ఉంటుంది. అలాగే 28వ తారీఖు సుదర్శనమది 9 గంటలకు ఉదయం ఉంటుంది. 29వ తారీఖు అష్టదళ పాద పద్మారాధన తిరుమల క్షేత్రంలో ఎలాగైతే సువర్ణ పుష్పాలతో స్వామివారి పాదాలకు అర్చన చేస్తామో ఆ విధంగా 9 గంటలకి ఉంటుంది. ఆ రోజున సాయంత్రం మళ్ళీ 5 గంటలకి
సూర్యప్రభ వాహనం మీద తిరువేత ఉత్సవం ఉంటుంది. 29వ తారీఖు ఈ కోలాట బృందాలు ఉంచాలి ఇక్కడ చేస్తున్నప్పుడు ఈ పుష్కరిణిలో స్వామివారి యొక్క తెప్పోత్సవం అనేది విశేష అలంకరణతో జరుగుతుంది. 30వ తారీఖు అండి గరుడు వాహన సేవ 9 గంటలకు 30వ తారీఖు జరుగుతుంది. అలాగే 1వ తారీఖు సహస్రనామం, స్వామివారు సహస్రనామధేయుడు కాబట్టి వారికి ఆ రోజు ప్రత్యేకమైన హోమం ఉదయం 9 గంటలకు ఉంటుంది. సాయంత్రం రథోత్సవం ఉంటుంది. సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు మృగయ వినోదం అని శాస్త్రములో ప్రబంధములు ఎలా చెప్తాదో ఆ కార్యక్రమం కూడా చేస్తాం. 2వ తారీఖునే శ్రవణ నక్షత్రం నాడు స్వామివారికి ఉదయం లేచి పరిమళ ద్రవ్యాలతో 7:30 గంటలకి సుహాసినితో కొట్టాల ఉత్సవం అనేది పసుపు దంపడం ఉంటుంది. సాయంత్రం స్వామివారికి ఆ రోజే ఉదయం 7:30 అయిన తర్వాత పసుపు దంచిన తర్వాత పుష్కరిణిలో స్వామివారు తెప్పోత్సవం చెప్పాను కదా, ఆ రోజు ఉంటుందని 29వ తారీఖు ఆ ఉత్సవం అయిపోయేంతకు స్వామిని ఆ రోజు పెళ్లి కుమార్తె చేసి పెళ్లి కూతురి గోదాదేవి చేసి ఆ రోజు భక్తులు కూడా చక్రస్నానం చేయించేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈ బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమేమంటే నిత్య హోమం జరుగుతుంది కాబట్టి మహాపూర్ణావతి అనేటువంటిది కార్యక్రమం చేసి ఇన్ని రోజులు చేసినటువంటి కార్యక్రమాన్ని స్వామివారికి అగ్ని ద్వారా మన వారికి పూర్ణావతి కార్యక్రమం 10 గంటలు జరుగుతుంది. తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే అదే సాంప్రదాయాన్ని పరంపరను కొనసాగిస్తూ ఆ విధమైనటువంటి సేవలు కైంకర్యాలు చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో భక్తాగ్రస్తులు పాల్గొని భక్తులు వచ్చిన వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మీ ద్వారా భక్తాగ్రస్తులు తెలియజేస్తున్నాము. విజయనగరం రింగు రోడ్డు మండల పరిధిలో చెల్లూరు బైపాస్ రోడ్డులో జూలై 19న రాత్రి కర్రల లోడుతో ఆనందపురం నుంచి రాయగడ వెళ్తున్న లారీని ఆటకాయించి డ్రైవర్పై దాడి చేసిన ఘటనలో 3 బాల నేరస్తులు లంకాపట్నానికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు కేసును సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. డీఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్పై దాడి కేసులో దర్యాప్తు చేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావుకు వచ్చిన సమాచారం ఆధారంగా చెల్లూరు బైపాస్ రోడ్డు వద్దకు సిబ్బందితో వెళ్లి పరిశీలించగా 4 వ్యక్తులు 4 స్కూటీల మీద కూర్చొని మాట్లాడుకోవడాన్ని గమనించారని తెలిపారు. పోలీసులను చూసిన వారంతా పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని చెప్పారు. తొలుత 2 స్కూటీలను దొంగిలించి వాటి మీద తిరుగుతూ లారీ డ్రైవర్ను కొట్టి డబ్బులు లాక్కొని పారిపోతున్న సమయంలో మరో 2 స్కూటీలను దొంగిలించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 3 బాల నేరస్తులను జూవైనల్ హోంకు పంపించామని, ఇప్పటికే పలు కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్ మీద ఉన్న మరో వ్యక్తిని రిమాండ్కు పంపించామన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 19/7/2025 ఈ నెల రాత్రి 11:45 సమయంలో సాహుకర్ సంతోష్ కుమార్ అనే ఒక డ్రైవరు లారీని నడుపుకొని సరుగుడు కర్రల లోడు విశాఖపట్నం నుంచి రాయగఢ తీసుకుని వెళ్తున్నాడు. అతను చెల్లూరు నుంచి గొట్లం వెళ్ళే దారిలో ఒక భాను కార్తీక దాబా దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమంది వ్యక్తులు, ఒక 5 వ్యక్తులు 2 స్కూటర్ల మీద వచ్చి ఈ లారీని అడ్డగా పెట్టి లారీని ఆపి 2 కుర్రోళ్ళు ఆ లారీ క్యాబిన్లోకి వెళ్ళిపోయి అతన్ని రాడ్డుతో తల మీద బాది అతని దగ్గర ఉన్న ఒక సెల్ ఫోను మరియు 6,000 రూపాయలు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో అతనికి ఆ లారీ డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, గవర్నమెంట్ హాస్పిటల్ విజయనగరం. అక్కడ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ మీద మన విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ గారు కేసు రిజిస్టర్ చేశారు. హైవే రాబరీ కింద 25వ తారీఖున సీఏ గారికి రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు చెల్లూరు బైపాస్లో ఒక ఓపెన్ ప్లేస్లో ఉంటుండగా ఒక 4 స్కూటర్ల మీద తిరుగుతున్నారు ఒక 5 వ్యక్తులు. వాళ్ళ అనుమానాస్పదంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. అందులో చెన్నా అఖిల్ అన్నతను మెయిన్. ఇతని మీద 8 కేసుల వరకు ఉన్నాయి. నిన్న మనకి 4 దొరికారు. 4లో 3 మనకి జోనెల్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మీకు చెప్పడం అవ్వదు. ఇంకొక వ్యక్తి మనకి మేజరే, అతన్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. వాళ్ళ దగ్గర మేము క్యాష్ 1,200 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసాము.
ఆ 4 స్కూటర్లు కూడా సీజ్ చేసాము. సీజ్ చేసి ఇవాళ కోర్టులో పెడతాము. అంటే ఈ 5గురు కూడా నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయి ఈ గంజాయి కేసుల్లోని తర్వాత దొంగతనం కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన కుర్రోళ్ళు వీళ్ళంతా కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భీమిలి నియోజకవర్గం అన్నవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పాల్గొన్న చిన్న శ్రీను. కూటమి పాలనలో విఫలమైందన్న వ్యాఖ్య. గోవా ప్రథమ పౌరుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్. పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. రాజకీయాలకు అతీతంగా అశోక్కు శుభాకాంక్షల వెల్లువ. స్కూటీలను దొంగలిస్తున్న 4 నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ శ్రీనివాసరావు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.